మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. వాజ్పేయి ఎన్టీఆర్ను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోడీని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేశాయి. అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. రెచ్చగొట్టేందుకు అమిత్ షా ట్రై చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఏపీ ప్రజలను బాధ పెట్టాలనే పైశాచికత్వంలో బీజేపీ ఉందంటూ మండిపడ్డారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పైన సంచలన కామెంట్స్ చేశారు. హవాలా డబ్బులు తెచ్చేందుకు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాడంటూ విమర్శించారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ ఫోన్ లైన్లో సిద్ధంగా. రవిచంద్, సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో నేతలతో మాట్లాడుతూ అమిత్ షా మీద అలాగే జగన్ మీద కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ రోజు కొన్ని సంచలన విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే లండన్ పర్యటనకు వెళ్లారో ఆ పర్యటనని కొంత వివాదాస్పదం చేసే విధంగా మాట్లాడారు. ఎందుకంటే ఆయన హవాలా డబ్బు దాదాపు ఆయన వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉన్నప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఆ అంశాలన్నీ కూడా టీడీపీఏ సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఆ డబ్బులన్నీ లండన్ లో దాచుకున్నారు. అవన్నీ కూడా తీసుకురావడానికే ఆయన తెచ్చుకోవడానికి ఎన్నికల్లో ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజల మీద విరజిమ్మి ఎన్నికల్లో ధన ప్రలోభాలు పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన లండన్ పర్యటనకు వెళ్లారని కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్ని డబ్బు ప్రలోభాలు పెట్టినా ప్రజలు ఎవరూ లొంగే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. అదేవిధంగా ప్రతి పేదవాడి మొహంలో ఆనందం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని విధాలు కూడా ఏదైతే పెన్షన్ల పెంపు కావచ్చు, అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి ముందుకు పోతున్నాం. ఇట్లాంటి ధన ప్రలోభాలకు ఎవరు లొంగేవారు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాస్తవాలు ఏంటో కూడా తెలుసని చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదేవిధంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఏదైతే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు. అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దాదాపు అపరిష్కృతంగా ఉన్న 18 అంశాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ చట్టం ద్వారా ఈ 18 అంశాలు ఉన్నాయి. అవి చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని కూడా చెప్తున్నారు. మరోవైపు జాతీయ స్థాయిలో కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడతారో, ఎవరైతే న్యాయం చేస్తామని హామీ ఇస్తారో వారికి మాత్రం మా పూర్తి మద్దతు ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. థ్యాంక్ యూ రవిచంద్.